తమిళనాడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రెండు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు తమిళనాడులో 82.24% పోలింగ్ నమోదైంది. అటు పశ్చిమ బెంగాల్లో 89.93% పోలింగ్ రికార్డు అయినట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. చెన్నైలో అత్యధికంగా 81.34% పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. బెంగాల్లోని దక్షిణ దినాజ్పూర్లో అత్యధికంగా 93.12% పోలింగ్ రికార్డు అయినట్లుగా తెలిపారు. సాయంత్రం 6 గంటలతో పోలింగ్ సమయం ముగియగా ఇప్పటికే క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అనుమతినిచ్చారు. తమిళనాడులో 234 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో తొలి విడతలో 152 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. తొలి గంటల్లోనే పలువురు ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు చరిత్రలో ఓటర్లు సరికొత్త రికార్డుని క్రియేట్ చేశారు. 1952 నుంచి ఇప్పటిదాకా ఇదే రికార్డు స్థాయి పోలింగ్ రికార్డుకెక్కింది. సీఎం అభ్యర్థుల నియోజకవర్గాల్లోనూ భారీగా పోలింగ్ నమోదైంది. స్టాలిన్ పోటీ చేసిన కొళుతూరులో 83.58% పోలింగ్ నమోదైంది. పళనిస్వామి బరిలో ఉన్న ఎడప్పాడిలో 89.09% పోలింగ్ రికార్డైంది. విజయ్ పోటీ చేసిన పెరంబూర్లో 86.72, తిరుచి ఈస్ట్లో 79.32% పోలింగ్ నమోదైంది. తమిళనాడు చరిత్రలో అత్యధికంగా 2011లో 78% పోలింగ్ రికార్డైంది. 2021లో 73.63% పోలింగ్ నమోదైంది. తమిళనాడులో నమోదవుతున్న పోలింగ్ పర్సెంటేజ్ అన్ని పార్టీల్లో ప్రకంపనను క్రియేట్ చేస్తోంది. తమిళనాడులో ఇప్పటికే త్రిముఖ పోటీ ఉంటుందని స్పష్టంగా తేలిన నేపథ్యంలో ఈ భారీ పోలింగ్ అన్ని పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. గంట గంటకు పెరుగుతున్న పోలింగ్ పర్సెంటేజ్తో అధికార డీఎంకే లెక్కలు వేసుకుంటోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా ఉంటుందనే ఆందోళనలో ఉంది. మరోవైపు ఎన్డీఏ కూటమి వైపు ప్రజలున్నారన్న లెక్కల్లో అన్నాడీఎంకే అంచనా వేసుకుంటోంది. ఇక టీవీకే ఎవరి విజయానికి ఎసరు పెడుతుందా అన్న అంచనాలు వేసుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నగరాలతో పాటు గ్రామాల్లో కూడా అత్యధికంగా బలమున్న డీఎంకే నమోదవుతున్న భారీ పోలింగ్తో ఏం జరుగుతుందా అన్న టెన్షన్లో ఉంది. డీఎంకే ఓట్ల కన్నా టీవీకే ఎన్ని ఓట్లు చీల్చి ఎన్ని సీట్లను ఎసరు పెడుతుంది అన్న ఆందోళన డీఎంకేను వెంటాడుతోంది. మరోవైపు మోడీ విధానాలు, జయలలిత వారసత్వాన్ని కొనసాగిస్తామని, హామీల అమలు చేస్తామని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ తమకే విజయాన్ని అందిస్తాయన్న ఆశల పల్లకిలో అన్నాడీఎంకే కూటమి ఉంది. అటు టీవీకే విజయ్ ఇంపాక్ట్ అండ్ ఎఫెక్ట్ డీఎంకే పుట్టి ముంచుతుందా, అన్నాడీఎంకేను అధికారానికి దగ్గర చేస్తుందా అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. విజయ్ అత్యధిక సీట్లు సాధించేదానికంటే పోలింగ్ పర్సెంటేజ్ను పెంచుకుంటే ప్రధాన పార్టీలో ఎవరికి ఎఫెక్ట్ ఉంటుందన్న లెక్కలు నడుస్తున్నాయి. జాతీయ సర్వే సంస్థలు, సీనియర్ పొలిటికల్ అనలిస్టులు అంచనాలను మించి పోలింగ్ నమోదవడంపై గెలుపు ఎవరిది అన్నదానిపై ఎటూ చెప్పలేకపోతున్నారు. ఇటీవల తమిళనాడులో నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రభావమే ఈ పోటెత్తిన ఓటింగ్ అన్న టాక్ వినిపిస్తోంది. దాదాపు 70 లక్షలకు పైగా ఓట్లను తొలగించడం కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి కారణంగా భావిస్తున్నారు.